కార్మిక వర్గానికి ప్రాణవాయువుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతో కొంత మేరకు మన హక్కుల కోసం పోరాటం చేయడానికి, ఆ హక్కుల ప్రాతిపాదికన, చట్టాల ప్రాతిపాదికన పోరాటాలు చేయడానికి, సాధించుకోవడానికి చట్టాలు మనకు ఉపయోగపడ్డాయి. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను క్రమంగా ఎత్తివేస్తూ ఈరోజు కార్పొరేట్లకు, పౌరజాతి కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెడుతున్నారు. మన చట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తున్నారు. ఇది కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున ప్రమాదకరంగా దేశంలో మారబోతున్నది. రేపు ఏప్రిల్ 1 నుండి అమలవుతే మాత్రం కార్మిక హక్కులు మొత్తం కూడా రద్దు అవుతాయనే ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కార్మిక వర్గానికి సంబంధించిన కార్మికులు కార్మిక సంఘాలు పెట్టుకోవటం, యాజమాన్యాలతో బేరసారాలు చేసుకోవటం, యాజమాన్యాలు వినకపోతే మనం సమ్మెలోకి దిగటం, సమ్మె హక్కును, యాజమాన్యాలతో బేరసారాలు చేసే హక్కును, యూనియన్లు పెట్టుకునే హక్కును క్రమంగా ఎత్తివేయడానికి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు మొత్తం కూడా నిరోధించారు. ఇది కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం జరగబోతున్న ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక విధంగా ఒక పక్కన కార్పొరేట్ కంపెనీలు మొత్తం కూడా మార్కెట్లో కార్మికుల శ్రమను కారు చౌకగా దోపిడీ చేయడానికి, శ్రమను దోచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడికి తలొక్కినటువంటి మోడీ ప్రభుత్వం 8 గంటల పరిధిరాలను మొత్తం కూడా రద్దు చేస్తూ 10 నుంచి 12 గంటల మొత్తము ఉద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నది. అంటే కార్పొరేట్ ఏదైతే ఓలా విశాఖరావు ఏదైతే ఓలా ఫౌండర్ విశాఖరావు ఏమంటున్నాడంటే, అయ్యా దేశంలో కార్మికులు మొత్తం కూడా 8 గంటలు కాదు చేయాల్సింది, అది విదేశీ సంస్కృతి, విదేశీ నుంచి దిగుమతి చేసుకున్నావా మనం ఏమైనా? మన భారతదేశంలో కార్మికులు బానిసల్లాగా పనిచేస్తూ 10 నుంచి 12 గంటలు పని చేయాలి. దీనిని మోడీ చూసే తప్పకుండా ఈ దేశంలో అమలు చేయాల్సిన ఒక అవసరం ఉందని ఈరోజు మోడీకి చెబితే మోడీ ఈరోజు కార్మిక చట్టాలలో 8 గంటల పరిధిరాన్ని మొత్తం రద్దు చేస్తూ 10 నుంచి 12 గంటలు చేయాలని చెప్పి మన మీద రుద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కార్మికులు గట్టి చాకరీగా చేయించుకోవడానికి, బానిసల్లాగా రుద్దడం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కార్మిక వర్గానికి ప్రమాదకరంగా మారబోతున్నది. ఈరోజు ఒక పక్కన కార్మికులు కనీస వేతనాలు కావాలని పోరాటాలు చేస్తుంటే, పర్మనెంట్ ఉద్యోగాలు కావాలని పోరాటం చేస్తుంటే, ఈరోజు అవేం పట్టించుకోకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇది మన కార్మిక వర్గం మొత్తం కూడా తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్కన మనం శాశ్వత కానీ తాత్కాలిక పనులలో మొత్తం కూడా మనం పర్మనెంట్ కార్మికులు ఏర్పాటు చేయాలని పోరాటాలు చేస్తున్నాం. కానీ ఈరోజు 1 సంవత్సరం పాటు లేకపోతే 11 నెలల పాటు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని అమలు చేసి రేపు మనకు హక్కులకు సంబంధించింది పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సంఘాలు పెట్టుకునే హక్కులు కానీ అన్నీ మొత్తం కూడా రద్దు చేయబడతాయి. అందుకే ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం తీవ్రంగా నష్టం జరగబోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తే మాత్రం దేశంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సిన ఒక అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన అంశాలు కూడా వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏదైతున్నాయో, భవన నిర్మాణ కార్మిక సెస్ చట్టం, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం, ఈ చట్టాలను మొత్తం కూడా ఈ లేబర్ కోడ్లో చేర్చారు. వాళ్ళు ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. వాళ్ళ జీవితాలకు, వాళ్ళ ఉపాధికి భద్రత కావాలని చెప్పి ఆ చట్టాలను ఏర్పాటు చేస్తే, ఆ బోర్డులు ఏర్పాటు చేస్తే, ఆ చట్టాలను మొత్తం కూడా లేబర్ కోడ్లో చేర్చి వాళ్ళ హక్కులు మొత్తం నిరాకరిస్తున్నారు. దీన్ని మొత్తం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం, ఆవశ్యకత కార్మిక వర్గం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముగిస్తున్నారు.